హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు కంటెంట్ వచ్చి ఈ ట్రోల్స్ గురించి అండి. ఈ కామెంట్లు, ట్రోల్స్, ఫోటోలు మార్పిడి, నాయకుల ఫోటోలు మార్చి ఎలా పడితే అలా దాని కింద కామెంట్లు చేయటం అసలు చాలా విపరీతంగా సాగుతున్నాయండి. 2019 నుంచి మొన్నటి వరకు సాగుతూనే ఉన్నాయి. సాగుతూనే ముఖ్యంగా కొంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నారండి. ఎన్ఆర్ఐలు కొంతమంది అసలు నిజంగా ఆ పోస్టులు చూస్తే అసలు చాలా చండాలనే చెప్పాలి. అయితే మొన్న అరెస్ట్ అయిన 3 రోజుల క్రితం అరెస్ట్ అయిన మన ఎన్ఆర్ఐ మాలపాటి భాస్కర్ రెడ్డి అండి. అతని గురించి చెప్పాలి. అతను నెల్లూరు జిల్లా, అతను పుట్టింది పెరిగింది కృష్ణా జిల్లా. అది కష్టపడి చదువుకుని లండన్ వెళ్ళాడు. సరే అక్కడ తన ఉద్యోగం తను చేసుకుంటున్నాడు. ఓకే, తన ఉద్యోగం చేసుకుంటే వైసీపీ అంటే అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం. ఓకే, పార్టీ పరంగా అతను ఏమన్నా తప్పులు ఉంటే మీ పాలన బాగోలేదు, అది బాగోలేదు అని చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే, అంతవరకే. మీ ఇష్టం వచ్చినట్టు ఈ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి అసలు అతను ఫోటోలు మార్చిన విధానం, ఆ ఫోటోలు మీద కామెంట్లు చూస్తే అసలు నిజంగా చాలా దారుణం, చాలా దారుణంగా ఉన్నాయి నిజంగా. ఆ భాస్కర్ రెడ్డి అన్న వ్యక్తి ఆ ఫోటోలు మార్పించి ఈ నాయకులకి వీళ్ళందరూ ఇంకా మన ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు. ఇంకా పెద్దోళ్ళు, పెద్ద ఫ్యామిలీలు, ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆడవాళ్ళు, ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన మగోళ్ళు అందరూ ఆ ఫోటోలు ఎవరెవరు ఈ మార్పిడి చేశారో వాళ్ళందరూ కూడా. అందుకే ఆ ఫోటోలు చూస్తే చాలా దారుణం అండి నిజంగా. ఇది మనమేనా? మనం తెలుగు గడ్డ మీద పుట్టామా? మనం తెలుగు సాంప్రదాయం గల వ్యక్తులేనా అని మనకే చిరాకు వస్తుంది నిజంగా. అతనికి మరి ఆ చిరాకు అనేది అతను లేదేమో ఆ భాష అనే వ్యక్తికి. నిజంగా ఆ ఫోటోలు ఎలా మార్చి ఎలా కామెంట్ చేసాడు నిజంగా. అంటే నేను లండన్లో ఉంటాను, నన్ను ఎవరో ఏమీ చేయరు, నాకు ఆంధ్రాలో పని లేదు. నాకు పని ఏంటి? నా ఇష్టం వచ్చినట్టు నేను ట్రోల్ చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను కామెంట్ చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ఫోటోలు మారుతాను. నన్ను ఎవరో ఏమీ చేయలేదని ధైర్యమా? నన్ను ఎవరో ఏమీ చేయలేదని ధైర్యమా? కాదండి, తప్పది. ఏం చేయాలంటే మనం పుట్టిన గడ్డ, ఆంధ్రప్రదేశ్లో పుట్టినా తెలంగాణలో పుట్టినా మనం పుట్టిన గడ్డ. ఎప్పుడో ఒకప్పుడు మనం ఏదైనా సరే మనం ఎంత ఇతర దేశాల్లో ఉన్నా ఎక్కడున్నా మన ఊరు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అలాగే ఈ ఎన్ఆర్ఐ మాలపాటి భాస్కర్ వాళ్ళ తండ్రి చనిపోయాడండి. మనం 3 రోజుల క్రితం వాళ్ళ తండ్రి ఒక వారం రోజుల క్రితం చనిపోయాడు. అయితే అతని తండ్రి అంత్యక్రియల కోసం ఇండియా వచ్చాడు, ఆంధ్ర వచ్చాడు. అయితే నెల్లూరు జిల్లాలో అతని తండ్రి అంత్యక్రియలు జరిగినాయి. కార్యక్రమాలు అన్నీ అయిపోయి వారం రోజులు గడిచిందండి. అతను దిగ్గానే అతను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్ళిపోలా. అతను తండ్రి కార్యక్రమాలు అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత, వారం రోజులు అయిపోయిన తర్వాత అతను నెల్లూరు నుంచి కృష్ణా జిల్లా వెళ్తుంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అంతే తప్ప అతనికి అప్పుడు తండ్రి అంత్యక్రియలు జరుగుతుండగానో లేకపోతే ఇక్కడ జరగకుండా అతను ఏమి తీసుకెళ్ళా. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తీసుకెళ్లారు. అయిపోయినాయి కార్యక్రమాలు పూర్తి అయిపోయిన తర్వాతే. అయితే తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు. ఓకే, తనేమో నన్ను కొట్టేశారు, నన్ను పోలీసు ఎలా పడ్డారు కొట్టేశారని చెప్పేసి ఏదో చెప్పాడు. మరి అవునండి, మనం చేసిన పని తప్పు కదా. మరి ఇప్పుడు పెద్ద ఫ్యామిలీలో ఫోటోలు మీ ఇష్టం వచ్చినట్టు అలా ఇలా మార్చేసి అలా కించపరిచేసి అసలు ఏంటి? అది తప్పు కదా, మీరు చేసే పని తప్పు కదా. ఏం అక్కర్లేదు, మీరు పోలీసులు మిమ్మల్ని కొట్టేశారు, నన్ను ఏం చేయకుండా అరెస్ట్ చేశారంటే ఆ ఫోటోలు గట్రా మీ దగ్గర లేవు ఫోటోలు. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కొడితే ఆటోమేటిక్గా ఆ ఫోటోలు అన్నీ బయటకు వస్తాయి. ఆ ఫోటోలు అన్నీ అందరూ చూస్తారు, అందరికీ అప్పుడు తెలుస్తుంది నిన్ను అరెస్ట్ చేయడం తప్ప కాదా, కరెక్టా కాదని అప్పుడు తెలుస్తుంది. పోలీసులు నిన్ను అరెస్ట్ చేయడం తప్పు కాదని తెలుస్తుంది. అంటే మమ్మల్ని ఎవరో ఏమీ చేయలేదని మీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టేసి బయట సోషల్ మీడియాలో వెళ్ళేస్తే సరిపోతుందా? మనకే ఒక ఫ్యామిలీ ఉంటారు, మనకే లేడీస్ ఉంటారు. తప్పు కదా. ఒక పెద్ద పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఫోటోలు మార్పించేసి వాళ్ళ మీద కామెంట్ చేయడం ఎంతవరకు తప్పది నాయకుల మీద? ఇప్పుడు వైసీపీ వాళ్ళకి అది తప్పని అనిపించలేదా మీకు? ఇప్పుడు మనకే ఫ్యామిలీ ఉంటారు కదా, మన నాయకులకి ఫ్యామిలీ ఉంటారు. అలా తప్పులు కదా, పోస్టుల్లో పెట్టకూడదు కదండి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కానీ ఈ జనసేన వాళ్ళు కానీ మీ మీద అలా కామెంట్ చేసి అలా ఫోటోలు మార్పించి పెడుతున్నారా? లేదు కదా. నువ్వు కామెంట్లు చేసుకోవచ్చు, పార్టీ పరంగా కామెంట్లు చేయొచ్చు, మీ పరిపాలన బాగాలేదని చెప్పుకోవచ్చు. ఆ ఫోటోలు పెట్టడం, ఆ మాట్లాడాలో ఏంటి అసలు? ఆ ఫోటోలు చూడటానికి కూడా చాలా అసహ్యంగా ఉన్నాయి, చాలా అసహ్యంగా ఉన్నాయి నిజంగా. ఈ ఫోటోలు ఏంటి మార్పిడి?
ఈ భాస్కర్ అన్న వ్యక్తి అంతలా చేశాడు, అంత ఫోటోలు మార్చి అంత ట్రోల్ చేసి బయటికి పెట్టాడు సోషల్ మీడియాలో. మరి అది అది అంత తప్పు, మరి దాని గురించి అరెస్ట్ చేస్తారు మరి. అలాగే ఈ వైసీపీ వాళ్ళు ఈ సోషల్ మీడియాలో అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కన్నిందనం ఆ అంత్యక్రియలకు వచ్చారు, లండన్ నుంచి అంత్యక్రియలకు వస్తే అరెస్ట్ చేశారు. మరి అరెస్ట్ చేస్తారు. మరి తప్పు చేసినప్పుడు మరి అరెస్ట్ చేయకుండా మరి ఏం చేస్తారు? మరి వచ్చాడు, లండన్ నుంచి వచ్చాడు, దొరికాడు, అరెస్ట్ చేశారు. కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత అరెస్ట్ చేశారు అతన్ని. అతనేమి అక్కడ కార్యక్రమాలు జరుగుతుండగా అతనేమి అరెస్ట్ చేయలేదు. కార్యక్రమాలు అన్నీ పూర్తయిన తర్వాత అరెస్ట్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది తెలుగుదేశం గవర్నమెంట్ నాయకులు జనసేన వాళ్ళు అంతా కూడా పద్ధతిగా పెరిగారు, పద్ధతి కుటుంబాలు అయ్యి. అంతే తప్ప మిగిలిగా అర్ధరాత్రులు కూడా వెళ్ళి తలుపులు బదకొట్టి గోళ్ళ బదకొట్టి అరెస్ట్ చేయలేదు. పద్ధతిగానే తప్పు చేశాడు ఎన్ఆర్ఐ, అలా నుంచి వచ్చాడు, అన్ని కార్యక్రమాలు అయిన తర్వాతే అతను అరెస్ట్ చేశారు. అంతే తప్ప దౌర్జన్యంగా ఏమి అరెస్ట్ చేయలేదు. మనం చేసి పని కరెక్ట్గా చేస్తే ఎందుకంటే ఎవరు అరెస్ట్ చేస్తారు మనల్ని? అంటే మనం ఏ తప్పులన్నా చేసేయచ్చు. మనకి ధైర్యం ఏంటి? మన ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎక్కడో ఉద్యోగం చేసుకుంటాం. ఉద్యోగం చేసుకున్నప్పుడు మనం ఎంతవరకు చేసుకోవాలో మన ఉద్యోగం ఏంటో మనం చూసుకోవాలి తప్ప అలాగే అందరి మీద పెద్ద పెద్ద నాయకుల మీద పెద్ద పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆడల మీద కామెంట్ చేసి ఫోటోలు మార్పించేస్తే ఊరుకుంటారా మరి? ఎవరైనా మనమే ఇప్పుడు మన ఫ్యామిలీలో ఆడవాళ్ళు ఎవరన్నా అంటే మనమే మనకే రక్తం ఉడికిపోతుంది. మన ఇంట్లో ఫ్యామిలీలోని ఏమన్నా ఆడవాళ్ళు అంటే మనకే రక్తం ఉడికిపోతుంది. అలాగే బయట వాళ్ళు మరి అలా పెట్టచ్చు, పోస్టులు మెస్ట్ వచ్చినట్టు. మరి తప్పు కదా. ఇంకా ఉన్నారు, ఇంకా ఎన్ఆర్ఐలు ఇంకా ఉన్నారు. ఇంకా ప్రదీప్ అన్న ఒకటి డాక్టర్, అలాగే పంచప్రభాకర్ వాళ్ళు ఇంకా నేను ఆయన అరెస్ట్ చేసినా కానీ అది తప్పుని ఖండిస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. మళ్ళీ వాళ్ళు వదిలేసేయాలి. వాళ్ళు వస్తారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పని చూసుకుంటారో మళ్ళీ వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళిపోతారు. వాళ్ళు వదిలేయాలి, ఏమీ చేయకూడదు. అంటే వాళ్ళు ఏ తప్పులైనా చేయొచ్చు. అంటే అది కరెక్టా? ఇంకా ఉన్నారు, ఇంకా ఎన్ఆర్ఐలు ఇంకా ఉన్నారు. వాళ్ళు ఇంకా పోస్టులు చాలా దారుణంగా పెడతాం, ఈ ట్రోల్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం పార్టీ పరంగా అభిమానం ఉంటే అభిమానం చూపించుకోవాలి. అంతే తప్ప పోస్టులు పెడతాం దానికి మనకు కలిసి వచ్చేది ఏమి లేదు. మన జీవితాలు పాడవుతాయి. ఇప్పుడు అతను లండన్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు, వచ్చాడు, అరెస్ట్ చేశారు, రిమాండ్ వేశారు. మరి అదేంటి అతనికి కలిసి వచ్చింది ఏంటి? అతనికి భాస్కర్ అనే వ్యక్తికి ఏమీ కలిసి రాలా. తెలిసి వస్తుంది అంతే అతనికి. అతను చేసిన తప్ప కరెక్ట్ అని తెలిసి వస్తుందో రాదో ఇంకా తెలియదు మనకి. అది తర్వాత చూడాలి. అయితే ఈ ఫేక్ ప్రచారాలు మానండి, ఫేక్ ఫొటోస్ మానండి. మనం ఏమన్నా పరిపాలన నచ్చకపోతే, గవర్నమెంట్ పరిపాలన నచ్చకపోతే కామెంట్ చేయండి, నిలదీసి అడగండి. ఈ ఫేక్ ప్రచారాలు, ఫేక్ ఫోటోలు మాట్లాడాలో అలా ఫ్యామిలీని ఎప్పుడూ కూడా మనం అలా బయట పెట్టకూడదండి. మనం ఎప్పుడూ కూడా ఎవరిని కూడా కించపరచకూడదు. అసలు ఆడవాళ్ళని అసలు కించపరచకూడదు. మనకు ఒక గౌరవం, ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం ఉంది మన తెలుగు రాష్ట్రాలకి, ఆడవాళ్ళని గౌరవించడం. మరి ఆడవాళ్ళ మీద గౌరవం ఎక్కడ గౌరవిస్తున్నారు? ఆ ఫోటోలు చూస్తుంటే మీరు ఆడవాళ్ళని కూడా గౌరవించలేదు. అందరినీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆఖరికి ఈ సోషల్ మీడియాలో ఆడవాళ్ళు మాట్లాడటానికి వస్తారు కదా, వాళ్ళ మీద కూడా ఫేక్ ప్రచారాలు, వాళ్ళని ఫేక్ ఫోటోలు మాట్లాడాలి. ఇవన్నీ మానుకోండి, ఇది పద్ధతి కాదు. మీరు ఏమన్నా అడగాలనుకుంటే నిలదీసి అడగండి మీ పార్టీ తరఫున. అంతే తప్ప అలా ఫేక్ ఫోటోలు, ఫేక్ న్యూస్లు ఇటువంటి పెట్టి సోషల్ మీడియాలో పెట్టకండి. అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.